ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి మరో మహిళతోనూ సన్నిహిత సంబంధాలుండేవని పోలీసులు దర్యాప్తులో గుర్తించినట్లు తెలిసింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ట్రైనీ మహిళా ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. అలాగే ఈ కేసులో నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నగర మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. నిందితుడు మరో మహిళతోనూ సంబంధాలు ఉన్నట్లు బాధితురాలు స్టేట్మెంట్ ఇవ్వడంతో ఆ దిశగా దర్యాప్తు చేసిన అధికారులు కీలక ఆధారాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ట్రైనీ మహిళా ఐపీఎస్ పై వేధింపుల కేసు దర్యాప్తులో సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా పోలీసులు అశోక్ నగర్లోని ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ల్యాప్టాప్, సెల్ ఫోన్, 2 ప్రేమలేఖలు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. ప్రేమలేఖలపై రాసిన పేర్ల ఆధారంగా ఆరా తీసిన పోలీసులకు కొత్త ఆధారం లభించింది. ఉదయ్ కృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళతో సన్నిహిత సంబంధం ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. సదరు మహిళకు 2014లోనే వివాహమైంది. 2023 నుంచి ఆమె భర్తకు దూరంగా కుమారుడితో కలిసి ఉంటున్నారు. ఈ సమయంలో పరిచయమైన ఉదయ్ కృష్ణారెడ్డితో ఆమెకు స్నేహం కుదిరింది. హైదరాబాద్ వచ్చిన ఆమె కొంతకాలం ప్రైవేట్ సంస్థలో పనిచేశారు. ఏడాది జనవరిలో ఉదయ్ కృష్ణారెడ్డి సూచనతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి అశోక్ నగర్లోని ఓ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో చేరారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడగా లివ్ ఇన్ రిలేషన్లో ఉందామని ఉదయ్ కృష్ణారెడ్డి కోరిన చట్ట ప్రకారం విడాకులు రాకపోవడంతో ఆమె తిరస్కరించినట్టు సమాచారం. అశోక్ నగర్ లో ఉంటున్న ఆ మహిళను ఏడాది ఫిబ్రవరిలో మరో బాధితురాలైన మహిళా ట్రైనీ ఐపీఎస్ కలిశారు. తాను కూడా ఉదయ్ కృష్ణారెడ్డితో సన్నిహితంగా ఉన్నానని, ఆయన తనపై దాడి చేయటమే కాకుండా విపరీత ప్రవర్తనతో ఇబ్బంది పెడుతున్నాడంటూ మహిళా ట్రైనీ ఐపీఎస్ బాధను పంచుకుంటున్నట్లు తెలిసింది. సదరు మహిళ అప్పటి నుంచి నిందితుడితో దూరంగా ఉంటున్నట్టు పోలీసుల విచారణలో గుర్తించారు. ఈ కేసులో పోలీసులు సుమారు 20 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించినట్లు సమాచారం. మరోవైపు మహిళా ట్రైనీ ఐపీఎస్ గదిలోకి బలవంతంగా చొరబడిన నిందితుడు ఆమె ఫోన్ లాక్కున్న మాట వాస్తవమేనని ఆధారాలు సేకరించారు. ఉదయ్ కృష్ణారెడ్డి అతి కోపం, విపరీత ప్రవర్తనతో శిక్షణలో కొంతమంది మనోవేదన చవిచూసినట్టు సమాచారం. నిందితుడిని కస్టడీకి తీసుకొని మరికొన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు సిద్ధమైనట్టు తెలుస్తోంది.